India's first UGC approved AEDP program, 4-year BS in Computer Science, ఇది undergraduate program. తమిళనాట రాజకీయాలంటేనే ఒక సంచలనం. వెండితెర మీద ఆరాధించిన స్టార్లను నిజ జీవితంలోనూ అందలం ఎక్కించడం అక్కడి ప్రజలకు కొత్తేమీ కాదు. ఎంజీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలు నడిచిన ఆ దారిలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్. అభిమానుల గుండెల్లో దళపతిగా స్థానం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. పాలిటిక్స్ అంటే ప్రసంగాలు మాత్రమే కాదు, గ్రౌండ్లోకి దిగి పనిచేయడమని నిరూపిస్తున్నారు. అందుకు నిదర్శనమే తాజాగా సోషల్ మీడియాని వైరల్ చేస్తున్నటువంటి ఘటన. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పథకానికో లేదా కొత్త ప్రభుత్వ వాహనాలకు పచ్చజెండా ఊపాల్సి వస్తే ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? ఒక చేత్తో ఫైల్ పట్టుకొని మరో చేత్తో లాంఛనంగా జెండా ఊపి వెళ్ళిపోతారు. కానీ విజయ్ రూటే సపరేటో. ఆయన సీఎంగా ఉన్నా సరే తనలోని సామాన్యుడిని మాత్రం మర్చిపోలేదు. తాజాగా ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల కోసం ఒక కొత్త మెడికల్ సర్వీస్ జీప్ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడికి బ్లాక్ సూట్లో పవర్ఫుల్గా ఎంట్రీ ఇచ్చిన సీఎం విజయ్ ఎవరు ఊహించని విధంగా ప్రోటోకాల్ను పక్కన పెట్టేశారు. నేరుగా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకున్నారు. ఇదేదో కెమెరాల ముందు ఫోజుల కోసం చేసిన పని కాదు. తమిళనాడులోని మారుమూల గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు వేగంగా వైద్య సహాయం అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ జీప్స్ని డిజైన్ చేశారు. ఇందులో అత్యాధునిక ప్రాథమిక చికిత్స సౌకర్యాలు ఉన్నాయి. మరి ఆ వాహనాలు నిజంగా ఆ గ్రామీణ రోడ్లపైన సాఫీగా ప్రయాణించగలవా? లోపల ఉన్న సదుపాయాలు పేద రోగులకు సౌకర్యంగా ఉంటాయా? వాహనం నాణ్యత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆయనే స్వయంగా జీప్ స్టార్ట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేశారు. ఒక రాష్ట్రానికి ఆపద్బాంధవుడిగా ఉండవలసిన ముఖ్యమంత్రి ఒక అంబులెన్స్ డ్రైవర్లా మారి ఆ వాహనాన్ని పరీక్షించడం అక్కడున్న అధికారులను కాదు, యావత్ తమిళనాడు ప్రజలను ఇప్పుడు ఆశ్చర్యపరిచింది. ఈ టెస్ట్ డ్రైవ్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. నెటిజన్లు దళపతి సింప్లిసిటీకే హ్యాట్సప్ చెప్తున్నారు. నాయకుడంటే ఏసీ రూముల్లో కూర్చొని ఆర్డర్లు వేసేవాడు కాదు, ప్రజల కష్టాలను దగ్గర నుంచి తీర్చేవాడని కామెంట్ చేస్తున్నారు. తాను ఎంచుకున్న మార్గం పూలపాన్పు కాదని, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతనైనా తీసుకుంటానని విజయ్ ఈ ఒక్క టెస్ట్ డ్రైవ్తో చెప్పకనే చెప్పారు. నటుడిగా కోట్ల మంది మనసులు గెలుచుకున్న ఈ దళపతి విజయ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో తన ఆచరణతో రాజకీయ నాయకుడిగా కూడా 100% సక్సెస్ అవుతున్నారు. రాజకీయాల్లోకి రావడం ముఖ్యం కాదు, వచ్చిన తర్వాత ఎలాంటి ముద్ర వేశామన్నదే ముఖ్యం. సీఎం విజయ్ తీసుకుంటున్న ఈ గ్రౌండ్ లెవెల్ యాక్షన్స్ ఇతర రాష్ట్రాల నాయకులకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి. మరి ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ వేసిన ఈ అడుగులపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన సింప్లిసిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.